హాయ్ గైస్, నేనే మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. అయితే మరో సరికొత్త పూజా వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈ మధ్యన పూజా వీడియోస్ ఏం పెట్టలేదు కదా, అయితే మంచి పూజా వీడియోతో మీ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఈ పూజ వల్ల మంచి ఏంటి అంటే, మన మాట వినకపోవడం, లేకపోతే ఎగ్జామ్స్లో తక్కువ ర్యాంక్ రావడం, లేకపోతే బాగా చదవకపోవడం, నెక్స్ట్ మన మాట వినకపోవడం, లేకపోతే మన చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ బెల్లం దీపం పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అంటే ఈ బెల్లం దీపం పెడితే ఫస్ట్ ర్యాంక్ రావాలన్నా, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళకి ప్రిపేర్ అయిన వాళ్ళు ఈ బెల్లం దీపం పెట్టడం వల్ల ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది. అయితే ఈ దీపం ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. నెక్స్ట్ ఎప్పుడు పెట్టాలనేది కూడా చెప్తానండి. ఈ దీపాన్ని అయితే బుధవారం రోజు పెట్టాలి. నెక్స్ట్ మంత్లీ మనకి సంకటహర చతుర్థి వస్తుంది కదా, ఆ రోజైనా పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అయితే ఈ దీపం ఎలా పెట్టాలి ఏంటనేది చెప్పేస్తాను, చూసేయండి. ఫస్ట్లీ మనం పార్వతీ పరమేశ్వరుల పటం ముందు విఘ్నేశ్వరుడి ఫోటో ఉంటుంది కదా, ఫోటో కానీ లేకపోతే ఇలా విగ్రహాన్ని అయినా తీసుకోండి. దాని ముందు ఇలా చక్కగా కంచు కానీ రాగు కానీ పళ్ళెంలో కొద్దిగా ఆ పళ్ళాన్ని నీట్గా శుభ్రం చేసుకొని పళ్ళానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోండి. అంటే ఇలా గంధం పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఆ పళ్ళాన్ని విఘ్నేశ్వరుడి పటం అదే విగ్రహం ఎదురుగా అయితే పెట్టేసేయండి. దాంట్లో కొద్దిగా రైస్ వేసుకోండి. రైస్ వేసుకున్న తర్వాత దాంట్లో రైస్ పైన కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. అదే దాంట్లో కొద్దిగా అక్షింతలు కూడా వేసేసేయండి. అక్షింతలు వేసుకున్న తర్వాత ఈ బియ్యం పైన 5 తమలపాకులు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే చూసారు కదా, నేను ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగా 5 తమలపాకులు 1 బై 1 ఒకదానిపైన ఒకటైతే పెట్టుకోండి. తమలపాకుల్ని శుభ్రంగా క్లీన్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇలా తమలపాకులు పెట్టుకున్న తర్వాత ఈ తమలపాకులు చిగుర్లు ఉన్నాయి కదండి, చిగుర్లు, ఆ చిగుర్ల దగ్గర గంధం, చక్కగా గంధంలో వాటర్ వేసేసి గంధంలాగా అంత ముద్దగా కాక చిక్కగా కాక కలుపుకొని చిగుర్లకైతే ఇలా గంధం అయితే పోసుకోండి. గంధం పోసుకున్న తర్వాత ఈ చిగుర్లు గంధం ఎక్కడైతే పోసుకున్నారో అక్కడ కుంకుమ బొట్లు కూడా పెట్టేసేయండి. ఈ కుంకుమ బొట్లు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. అయితే బుధవారం సంకటహర చతుర్థి రోజు అని చెప్పాను కదా, అయితే మీకు ఇంకొక విషయం ఈ బొట్లు పెడుతూ షేర్ చేస్తున్నాను. ఏంటి అనేసి అంటే, ఈ దీపం ఎవరు పెట్టాలి అనేసి అంటే, మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఎవరు మన మాట వినట్లేదో వాళ్ళ చేత చేయించాలన్నమాట. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళకపోవడం, లేకపోతే అంతవరకు బాగా చదివి బాగా చదవని పిల్లలు ఉంటారు. అంటే అంతవరకు బాగానే చదువుతారు, మధ్యలో చెడు వ్యసనాలకి, నెక్స్ట్ అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళకపోవడం అలా ఉంటారు కదా, అటువంటి పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు బన్నీ కోసమే అనుకోండి, నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేసి బన్నీ చేత చేయించాలన్నమాట. అలా అయితే ఇప్పుడు ఈ తమలపాకులు పెట్టి కుంకుమ బట్టలు పెట్టుకున్న తర్వాత బెల్లం ముక్కలు ఉంటాయండి, ఇలా స్కేర్ టైప్లో కట్ చేసుకోండి. బెల్లం పీసెస్ పెద్దవైనా పర్వాలేదు, పెద్దదైతే దీపం అనేది ఎక్కువ టైం ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ చిన్న పీసెస్ తీసుకున్నానండి. మీకు ఎంత సైజ్ అయినా పర్వాలేదు. మనం కిందన ప్లేట్ పెట్టాం కదా, కిందన ప్లేట్కి సరిపోయేటట్టుగా అయితే పెట్టండి. మనం తీసుకున్న బెల్లం ఇలా స్కేర్ టైప్లో కట్ చేసేసి చుట్టూరు కూడా అలా కుంకుమ బొట్లు అయితే పెట్టండి. కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మధ్యలో దీపం అంటే మనం ఒత్తు వేసుకుంటాం కదా, ఆ ఒత్తు పట్టేటట్టుగా చిన్న హోల్ లాగా పెట్టండి. హోల్ లాగా పెట్టుకున్న తర్వాత దానిపైన ఒత్తుల్ని అయితే పెట్టేసి కొద్దిగా నెయ్యిని అయితే వేసుకోండి. నెయ్యి ఎంత పడుతుందో అంత ఫిల్ చేసుకోండి. నెయ్యి వేసిన వీడియో స్కిప్ అయింది, ఏమనుకోవద్దు. ఇలా వేసుకున్న తర్వాత దీపాన్ని అయితే వెలిగించేసేయండి. దీపాన్ని వెలిగించేసి అగరబత్తిని అయితే ఒక 3 టైమ్స్ అలా చూపించండి దీపానికి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ బెల్లం దీపం దగ్గర
2 దీపాలకి ఇటువైపు ఒక పువ్వు, అటువైపు ఒక పువ్వు అయితే పెట్టుకోండి. ఏ దీపానికైనా పువ్వు అనేది సమర్పించాలని చాలా పూజా వీడియోస్‌లో మీకు చెప్పాను. నెక్స్ట్ అయితే మనకి విఘ్నేశ్వరుడికి ఏవిష్టం? కుడుములంటే ఇష్టం కదా! అలా కుడుములైతే ప్రిపేర్ చేసుకోండి. నెక్స్టు ఆహ్, స్వామివారికి తాంబూలం కూడా సమర్పించండి. అయితే ఇక్కడ తాంబూలం సమర్పించేసాను. కుడుములు కూడా పెట్టేసాను. ఇప్పుడు 2 దీపాల దగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలైతే సమర్పించేసి మీరు సంకల్పం ఏమనుకుంటున్నారో, మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలని మొక్కుకుంటున్నారో, లేకపోతే మా అబ్బాయి బుద్ధి సరిగ్గా ఉండాలని మొక్కుకుంటున్నారో అదనేది సంకల్పించుకోండి మనసులో. సంకల్పించుకొని అయితే అలా నమస్కరించుకోండి. అలా నమస్కరించుకున్న తర్వాత చెప్తున్నాను కదండీ! పిల్లలు ఇంకా చిన్న పిల్లలు ఒక థర్డ్ ఇయర్, 4 ఇయర్, 5 ఇయర్ ఉంటారు కదా పిల్లలు. ఆ ఇయర్ పిల్లలు ఇవన్నీ చేయలేరు కనుక మీరే ఇవన్నీ సర్దేసి పిల్లల చేత దీపాన్నయితే వెలిగించండి. అలా కాదు కొంచెం పెద్ద పిల్లలే మా పిల్లలు దీపాన్ని వెలిగించగలరు అనుకుంటే పిల్లల చేత ఇవన్నీ చేయిస్తే ఇంకా మంచిది. అయితే ఈ దీపం పెట్టుకున్న తర్వాత సంకల్పం అన్నీ చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే విఘ్నేశ్వరుడు అదే వినాయకుడి అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా! అది పిల్లల చేత చదివించండి. లేకపోతే చిన్న పిల్లలైతే మీరే చదివేసేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు స్వామివారికి హారతిని కూడా సమర్పించండి. అయితే తర్వాత ఈ దీపాలు ఏం చేయాలని డౌట్ రావచ్చు. ఈ దీపాలని మంచి వాటర్‌లో కరిగించేసి పచ్చని మొక్కని మొదట్లో వేసుకుంటే సరిపోతుంది. ఆ రైస్‌ని అన్నమైనా వండుకోవచ్చు. లేకపోతే పరమాన్నమైనా వండుకోవచ్చండి. ఈ పూజకి వేరుగా పీఠం ఏమీ అవసరం లేదండి. బుధవారం రోజు సంకటహర చతుర్థి రోజు ఇలా దేవుడి మూలలోనే దేవుడి గది ముందే అంటే దేవుడి గదిలోనే పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు ఉన్న ఫోటో ఉంటే ఇంకా బెటరు. అది లేనిచో పార్వతీ పరమేశ్వర్ ఫోటో ముందు ఇలా విగ్రహం పెట్టేసి దీపారాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మీ పిల్లలు మీ మాట వినకపోయినా అంతవరకు బాగా చదివిన వాళ్ళు చదవకపోయినా కూడా ఈ బెల్లం దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. బెల్లం దీపం వెలిగించిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. కొత్త వాళ్ళైతే మన పూజా వీడియోస్ కానీ డైలీ వీడియోస్ కానీ ఏవి నచ్చినా కూడా లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.